1854 సంవత్సరంలో బాబా ఉన్నటువంటి షిరిడీలో ప్రత్యక్షంగా 6 నెలల తర్వాత అదృశ్యంగా మరి 6 నెలల తర్వాత ఏరగంగా నది చాంద్ పాటి అనేటువంటి వ్యక్తికి కనిపించడం, అక్కడ ఆయన జాడ లేకుండా తప్పిపోయినటువంటి అతని మేలుజాతి గుర్రాన్ని దొరికేటట్టు చేయడం, మరి చాంద్ పాటిల యొక్క మేనల్లుని యొక్క వివాహం అక్కడ షిరిడీలో జరగడానికి జరుగుతుండగా స్వామివారిని వాళ్ళు కళ్యాణం కోసం తీసుకొని రావడం, ఆయన వచ్చింది కళ్యాణం కోసం కాదు లోక కళ్యాణం కోసమని ప్రపంచానికి తెలియడం. ఆ రోజే స్వామివారికి ఏదైతే షిరిడీలో ప్రవేశించారో ఆ రోజు పేద మహాసాపతికి బాబాకు సాయి అని నామకరణం చేయడం. ఈ విధంగా నిరంతరం భక్తులు ఎందు అప్రమత్తతగా ఉండడం. కుష్టివాడి గ్రస్తుడైనటువంటి బాబోజీకి ఆయన కుష్టివాది నయం చేయడం, ఊరికి పట్టిన కలరా జాడ్యాన్ని పిండి ఇసిరి ఆ పిండితో ఊరి బయట చల్లి ఆ జాడ్యాన్ని మొదలుకొట్టడం. మాధవరావు దేశపాండే ఊరవ్ శ్యామ అనేటువంటి వ్యక్తి బాబాయ్ భక్తి లేకుండా ఉన్నా కూడాను ఆయన యొక్క తీరు, ఆయన మహిమలు చూసి స్వామివారికి భక్తుడు కావడం. బయాదిమాబాయి అనేటువంటి ఒక మహాసాధ్వీయమని తాత్యాపోతే పాడిన వాళ్ళ తల్లి సాయినాథుడికి చేసినటువంటి అమూల్య అపరిమితమైన అనన్యమైనటువంటి సేవకు ధరింపజేయడం. తర్వాత నానా చంద్రోకర్ను స్వామిగానే డిప్యూటీ కలెక్టర్ను తన దర్శనానికి పిలిపించుకోవడం. ఇమాం బాయ్ అనేటువంటి ఒక భక్తునికి, ముస్లిం భక్తునికి పిడుగుపాటు నుంచి స్వామివారు రక్షించడం. దెంగలైనటువంటి వాని పొలంలో పనిచేస్తున్నటువంటి కూలిదాని కుమారుడిని వర్షం నుంచి రక్షించడం. భర్త తప్పిపోయిన చంద్రాబాయికి తిరిగి భర్త దొరికేలాగా చేయడం. సంతానం లేని చంద్రాబాయికి మరి తిరిగి సంతానాన్ని ప్రసాదించడం. సప్తశృంగి దేవి ఆలయ పూజారి కాకాజీని తన దర్శనానికి ఆ మాతనే ఆ సప్తశృంగి దేవి సిద్ధి సాయినాథుని దర్శనం చేయమని ఆయనకు స్వప్నంలో చెప్పడం. తాక్కాడు అనేటువంటి ఒక వ్యక్తి ఉద్యోగం లేకుండా ఉంటే అతనికి ఉద్యోగాన్ని కలుగజేయడం. అల్పజీవులైనటువంటి బల్లి కూస్తే ఆ బల్లి కిచకిచా నడిస్తే దాని యొక్క అర్థాన్ని తెలియజేయడం. ఔరంగాబాద్ నుంచి తన చెల్లి సోదరు వస్తోందని చెప్పడం. ఆ ఒకడు గుర్రం మీద ఆ షిరిడీకి రావడం, అక్కడ వాడు ఆ గుర్రానికి దానా పెట్టడానికి ఉలవలు తీసుకురావడానికి ఆ సంచిని విదిలిస్తే అందులోంచి బల్లి ఒకటి వచ్చి అక్కడ ఇంత వచ్చినటువంటి బల్లితో కలిసి ఇది ఆడుకోవడం. ఇది నిజంగా చిన్న అల్పజీవుల నుంచి పెద్ద మహనీయులు, చాలా అల్పజీవులు కూడా ఆయన గుర్తించేటువంటి వారు. 1910వ సంవత్సరం దీపావళి రోజున స్వామివారు కొలిమిలో పడబోయేటువంటి బిడ్డను రక్షించి ఆయన చేయి పెట్టి కొలిమిలో దునిలో చేయి కాల్చుకోవడం. హంసరాజు అనేటువంటి వారికి కుష్టి వ్యాధి నుంచి విముక్తిని కలుగజేసి ఆ పిల్లి రూపంలో వెళ్ళి ఆ పెరుగు తాగి ఆ దెబ్బలు తాగడం. మాత మూల్య శాస్త్రికి గోలప్ స్వామిగా దర్శనమివ్వడం. కోపరగాం డాక్టర్కు రామునిగా దర్శనమివ్వడం. ఒక జానడి చెక్క పలకను ఒక చింకి గుడ్డల మీద ఆయన వేలాడగట్టి దానికి 4 వైపులా దీపాలు పెట్టి దాని మీద మసీదులో రచించడం. శరీరాన్ని ఖండాలుగా చేసి ఖండయోగంగా తన శరీర భాగాలను మసీదు 4 వైపులా చేతుల వైపు, కాళ్ళ వైపు, తల వైపు ఈ విధంగా వేసి తన ఖండయోగాన్ని నిర్మించుకోవడం. ఉడుకుతున్నటువంటి గుండిగలో చేయి పెట్టి అన్నాన్ని కలపడం. ఏమాత్రం కాలకుండా ఉండేటువంటి విధంగా మసీదులో భోజన సమయంలో మసీదు కూలిపోతుంటే దాన్ని ఆపడం. తర్వాత 1886 సంవత్సరంలో 3 రోజులు సమాధి చెందడం, తిరిగి 4వ రోజు లేచి కూర్చోవడం. నిత్య జీవితంలో ఆయన పాటించినటువంటి ఇంద్రియ నిగ్రహం ఎవరు కూడా, ఏ మహనీయుడు కూడా పాటించినంత కఠినంగా ఆయన ఇంద్రియ నిగ్రహాన్ని పాటించడం. చోటాభయ కుటుంబాన్ని నేమావరి వద్ద నది దాటించడం. నారికుడితో బాధపడుతున్నటువంటి డాక్టర్ పిల్లేకి ఆ కురుపును బాగు చేయడం. కాళ్ళు పడిపోయిన వారి కూతురికి కాళ్ళు ప్రసాదించడం. శ్యామాను కళ్ళ రోగం నుంచి కాపాడటం. గురు పౌర్ణమి ఉత్సవం
1988 సంవత్సరంలో గురు పౌర్ణమి ఉత్సవం చేసుకోమని తన నోటితో స్వామివారు చెప్పడం, ప్లేగు వ్యాధి నుండి కాపర్దే అనేటువంటి వ్యక్తి యొక్క కుమారుని రక్షించడం, భీమాజీ పటేల్ అనేటువంటి వాడికి క్షయవ్యాధి నుండి రక్తం కక్కుతున్నటువంటి అతని క్షయవ్యాధి నుండి రక్షించడం, యశ్వంత్ పాండే అనేటువంటి వాడి తండ్రికి బాబా కంటి చూపు ప్రసాదించడం, 1913లో రావుజీ అనేటువంటి వారి కూతురుకు తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంటే రాత్రి స్వప్నంలో విభూతి పెట్టి జ్వరాన్ని తగ్గించడం, పేద బ్రాహ్మణుడు ధన సహాయం అడిగితే వారికి మాంసం పొట్లం ఇవ్వడం, వాడు దాన్ని చాలా నీచంగా భావించి నీళ్ళలో పారేయడం, నీళ్ళలో పడిన తక్షణం అది బంగారంగా మారడం, హరిశ్చంద్రగుట్టకు ప్రయాణమైనటువంటి నానా చంద్రకర్ దారిలో దాహంతో చనిపోతూ ఉంటే ఆయన రక్షించడం, కడిత్తర అన్నగారికి పొంగు వ్యాధి కలగడం, ఆ వ్యాధిని కేవలం ఊదితో మాత్రమే తగ్గించడం, సన్యాసుల్లో కలవాలని చెన్నై నుంచి వెళ్ళినటువంటి హరిబాబు అనేటువంటి వ్యక్తిని సరైనటువంటి పద్ధతిలో వారికి ధన్యమైన జీవితానికి ఉత్తమమైనటువంటి జీవితం పొందేలాగా భాగవత పారాయణ చేయమని చెప్పడం, శివుడైన పేద విద్యార్థికి పరీక్షలో పాస్ అవుతామని ఆశీర్వాదం చేయడం, భర్త వదిలేసినటువంటి ఆత్మారాముని భార్యకు మళ్ళీ తిరిగి భర్త దగ్గరికి చేరేలాగా చేయడం, మహిళతో తార్కాడ్మా అనేటువంటి మహిళ పరమ భక్తురాలు, మహిళతో వాళ్ళతో సూతకం ఉంటే సూతకం రోజు స్వామివారికి నైవేద్యం పంపిస్తే ఆ నైవేద్యాన్ని అడిగి తీసుకోవడం, భీమా వారికి భగవంతుని యొక్క గొప్ప లీలలు తెలియజేయడం, నీటితో దీపాలు వెలిగించడం, సంగమనే నుండి ఉపదేశం కోసం వచ్చిన రాధాబాయికి హితం చెప్పి ఉపవాసాల గురించి వివరణ చేయడం, బావిలో పడిపోతున్న కిర్వండి అనేటువంటి వారి కుమార్తెను నీళ్ళలో బావిలో నుంచి పడకుండా రక్షించడం. ఇది కేవలం చూచాయిగా టూకీగా మాత్రమే బాబా యొక్క విషయాలు. బాబా అనంతమైనటువంటి శక్తి, దానికి ఒక నియమంటూ కానీ ఇంత పరిస్థితి కానీ ఇక్కడి నుంచి ఎక్కడి వరకు కానీ లేదు. విశ్వమంతానికి ఉండేటువంటి మహాపురుషునికి ఒక కేవలం ఒక కథ ద్వారానో ఒక విషయం ద్వారానో మనం కేవలం ఆయన నమ్మడం అనేది మాత్రం చాలా తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆయన అనుభవపడుతున్నాడు. పేదవాడి నుంచి కోటీశ్వరుడు వరకు, మంచి పెద్ద ఉద్యోగస్తుల నుండి చప్పాసనం చేసుకునే వారి వరకు, పెద్ద కులస్తుల నుండి హీరపతుల వరకు ఆయన యొక్క దయ అందరి పట్ల సమాంతరంగా ఉంటుంది. ఎవరి పట్ల ఎక్కువ కానీ ఇంకోటి పట్ల తక్కువ కానీ ఆయన దయ ఎప్పుడు లేదు. ఎప్పుడు ఆయన నిత్యము తన యొక్క పరిధిలో ఎవరైనా వచ్చినా కూడా ఆయన ఏమనేవాడంటే, ఆయన నేను మీ సేవకుడిరా, మీకోసమే నేను ఇక్కడ భూమి మీదకి వచ్చాను, ఆయన మీ రుణగ్రస్తుడు, మీకు దాసానుదాసుడు అని చెప్పేవాడు. అంతటి మహాపురుషుడు కూడా ఎంతో వినయంతో తన జీవితంలో తన గొప్పదనాన్ని తాను ఏమి చాటుకోకుండా తన గొప్పదనంలో ఒక ఎంతో వినమ్రంగా ప్రదర్శించడం మొదలుపెట్టారు. కాబట్టి మనం ఎంత ఎదిగినా, ఎంత పైకున్నా, ఎంత గొప్పవారమైనా మనలో కాస్త వినమ్రత, మన యొక్క దీన్ని మనం కాపాడుకునే విధంగా ఎదుటి వాళ్ళ మీద మనం మన యొక్క గౌరవాన్ని ప్రదర్శించుకోకుండా వినమ్రంగా ఉండాలనేది సాయి యొక్క ముఖ్య సందేశం. ముఖ్యంగా సాయి భక్తులు అనేవాళ్ళు ముఖ్యంగా గ్రహించవలసింది ఏంటంటే ఓర్పుగా ఉండడం. ఏదైనా విషయాన్ని గురించి తొందరపాటు లేకుండా, కోపం చేసుకుండా ఓర్పు కలిగి ఉండడం. రెండవది, మీకు సాధారణంగా ఓర్పు అనే విషయం మామూలుగా అందరికీ మీరు చెప్తారని మీకు ఉంటున్నాను, ఎవరికి ఉండదు. కానీ దాన్ని మనం ఎప్పుడైతే మనకు ఓర్పు నశించినప్పుడు వెంటనే బాలనామం లేదా మీరు వెంకటేశ్వర స్వామి నామం, ఏదో నారాయణ నామం అనుకోండి, ఒక్క 2 సెకండ్లు మీరు దాని గురించి పక్కన పెట్టి భగవంతుని నామస్మరణ చేయండి. దానికి పరిష్కారం, మీ యొక్క ఆందోళనకు పరిష్కారం దాని పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు. ఏదైనా ఒక పనిని చేయాలని అనుకున్నప్పుడు ఈ రోజు కాదు రేపు కాదు ఎల్లుండి అని అనుకోకుండా శ్రద్ధతో చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి, దాన్ని సంతోషంగా చేయాలి. దాని పట్ల శ్రద్ధ లేకుండా చేస్తే దానికి ఫలితం రాదంటాడు బాబా. కాబట్టి సాయినాథుని యొక్క దివ్య చరితామృత రసామృత సాగంలో 11 రోజులు మన కార్యక్రమాలు జరుపుకున్నాం. చాలా వైభవంగా జరిగింది. నేను చెప్పడం అనేటువంటి విషయం కంటే అక్కడ
వాళ్ళు చూపించినటువంటి ఆ భక్తి భావం, ఆ భక్తులందరూ మీరు చూపించినటువంటి భక్తి భావం ఎంత ఆనందం వేసిందంటే నేను ఎన్ని జన్మల పుణ్యఫలము నాకు నాలాంటి మూర్ఖుడికి భగవంతుడైనటువంటి సాయినాథుడు ఇటువంటి సదావకాశాన్ని ప్రసాదించాడే. ఇంతకంటే నాకు ఇంకేవాళ్ళ జన్మకు ఇప్పుడు ఇంతకంటే నాకు జన్మకి ఏం అర్థం లేదు. మీ యొక్క దయ కృప కటాక్షాల వల్ల సాయినాథుని యొక్క నామస్మరణ నేను కూడా కొన్ని లక్షల మార్లు చేయాల్సి వచ్చింది. అదంతా మీ అదృష్టమే. ఒకసారి పురంధరదాస్ అనేటువంటి మహాభక్తుడు ఒక ఊళ్ళో ఉండేవాడు. ఆయన కోపం రాదు. ఎంత ఎవరు ఏమన్నా కూడా కోపం వచ్చేది కాదు. ఆ ఊళ్ళో అందరూ కలిసి ఒక పందెం చేశారన్నమాట. ఏమనంటే ఆయనకు కోపం వచ్చేటట్టు చేస్తాము. అది ఏదో ఒక పందెం మొత్తం డబ్బుని వేసుకున్నాడు. వాడు ఏం చేశాడు, ఒకడు ఒక 200 తమలపాకులు, ఒక 1/2 కిలో ఒక్కలు, ఒక డబ్బానింత సున్నం పెట్టుకుని స్వామి రోజు కావేరి నదికి స్నానానికి వచ్చేవాడు. ఉదయాన్నే తెల్లవారు 4 గంటలకి ఆయన వచ్చేవాడు. వీడేం చేశాడు, వీడు 4 గంటలకు వస్తే 3:30కే వెళ్ళి ఆకులు ఒక్కల సున్నం బాగా నోట్ నిండా బాగా నమిలి ఎర్రగా తయారు చేసుకున్నాడు. నోట్లో ఇంత తాంబూలాన్ని నోట్లో పెట్టుకున్నాడు. ఈయన పురంధరదాస్ గారు 4 గంటలకు వచ్చి స్నానం చేసి పైకి ఎక్కాడు. పైకి ఎక్కుతానే కరెక్ట్గా వాడి దగ్గరికి వస్తానే వాడు దుఃఖను ఉంచాడు ఆయన తాంబూలం. హరే రామ హరే కృష్ణ 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 గోవింద గోవింద మురారే మురారే అనుకుంటా మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ స్నానం చేశాడు. మళ్ళీ వచ్చాడు. అంతలోపల వీడు రెడీ అయిపోయాడు. మళ్ళీ నమ్ముకుంటా మళ్ళీ ఆయన వచ్చాడు. మళ్ళీ ఉంచాడు. మళ్ళీ దిగాడు. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఉంచాడు. వాడు ఉంచుతూనే ఉన్నాడు. ఆయన స్నానం చేసి వస్తున్నాడు. ఇలా 252 మార్లు 251 మారు అయింది. ఇప్పుడు ఎవరు ఓడిపోయి ఉంటారు ఒకసారి ఆలోచన చేయండి. వాడు ఎంతసేపు నమ్ముతాడు తామలపాకుల్ని? 250 అప్పటికే వాడికి పైకి కిందికి అయిపోయింది. వాడికి నోరు ఇటువైపు అటువైపు ఏం కాదు. ఈయన మాత్రం పోయి స్నానం చేసి వస్తానే ఉన్నాడు. అప్పుడు వాడు 2 కాళ్ళ మీద పడి అడిగాడంట, అయ్యా నా నోరు పోతే పోయింది మహానుభావ, నేను ఇంత చేసినా కూడా మీకు ఇంత కించిత్ చింతాకంత కూడా మీకు కోపం రాలేదే, ఏమయ్యా మీకు ఆ మాత్రం కూడా రోషం లేదా అన్నాడంట. వాడు అన్నాడంట, ఏ జన్మలో నేను ఏం చేసుకున్నానో నాకు తెలియదు, ఎంత పాపం చేశానో ఆ పాప ప్రక్షాళన కోసము ఈ కావేరీ నదిలో 251 మార్లు 252 మార్లు నేను స్నానం చేసి పుణ్యాన్ని సంపాదించుకున్నాను. ఈ రోజు నీ అంత మహానుభావుడు నీలాంటి వారి యొక్క దయ వల్లే నేను ఈరోజు స్నానం చేయగలిగాను. ఎంత ఉదాత్తమైనటువంటి విషయం చూడండి. అలాగా మీ యొక్క దయ కృప కటాక్షం నారాయణ గుప్త గారు, శంకర్రావు గారు, నిరంజన్ గారు, అయ్యా నాకు పేర్లు కనీసం మనసుకుంటావు ఒకసారి, ఎందుకంటే నాకు ఆవేశంలో కొన్ని పేర్లు మనసుకుంటావు. దయచేసి మీరు వేరే విధంగా భావించద్దు. అందరినీ పేరున ఈ చెన్నై యొక్క గ్రామంలో మీరు చూపినటువంటి ఆదరణ, మీరు చూపించినటువంటి ప్రేమ, ఈ యొక్క కార్యక్రమం మీరు చేసినటువంటి సహకారం యథా సర్వదా మరవలేదు. భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి మీ పిల్లలు మంచి విద్యావంతులు చేసి వాళ్ళు గొప్ప జ్ఞానవంతులై సదా మీరు మీ పిల్లలు సాయినాథుని యొక్క దివ్య సేవలో గడపాల్సిందిగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ మైక్ ఎందుకు పెడతారు? ఒకవేళ నేను ఏదైనా ఎక్కడైనా అసందర్భంగా ఒక పొరపాటుగా వ్యాకరణ ఉచ్చారణ దోషాలు ఏమైనా ఉంటే మన మా కూతురు అనేది మీరు అదంతా చెప్పకూడదు, మీరు క్షమించమని అనకూడదు కానీ చెప్పాలి. సభకు క్షమాపణ చెప్పాలి. ధర్మం, ఇది ధర్మం. మహాపురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడే శ్రీకృష్ణుడే వాళ్ళు క్షమాపణ కోరారు. అటువంటి వల్ల నేను వాడిని మీ పాదాలను నమస్కరించి నేను ఏదైనా పొరపాటుగా చెప్పి ఉంటే నా వ్యాకరణ దోషాలు ఉచ్చారణ దోషం ఉంటే దయచేసి నన్ను క్షమించవలసిందిగా ప్రార్థన. మీ బిడ్డల్లో నేను కూడా ఒక బిడ్డ లాంటి వాడిని, చిన్న తప్పు ఏదైనా పొరపాటు జరిగింది నన్ను క్షమించండి. ఈ సాయినాథుడు ఈ దివ్య మందిరాన్ని నిర్మించినటువంటి వీళ్ళు సాయి వాసవి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి సదా నేను కృతజ్ఞుడై వాళ్ళ పాదాలకు వందనం చేస్తున్నాను. వాళ్ళ ట్రస్టీ మెంబర్స్ అందరూ ఎంతో ఉదాత్తంగా నేను ఈ ప్రతిష్ట కార్యక్రమంలో ఇక్కడ నేను కూడా పాల్గొన్నాను. మరియు ప్రతి కార్యక్రమానికి ఏదైనా విషయం ఉంటే నన్ను సంప్రదిస్తున్నారు, నేను వస్తున్నాను. వాళ్ళతో నా చేతనైనటువంటి సహకారం నేను అందిస్తున్నాను. కాబట్టి సాయినాథుని యొక్క దివ్య చరితామృత రసామృత సాగంలో మనం 11 రోజుల
ఈ రోజు ఆ పల్లకి ఉత్సవం చూసేటప్పటికి నిజంలో నిరంజన్ గారు ధనేజీవితం చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత గొప్ప విలువైన 5 లక్షల రూపాయలు విలువ చేస్తుందంట. అంతటి దాన్ని స్వామి సేవకు సమర్పించాలంటే వారి భార్య శ్రీమతి సుమతి గారు, నిరంజన్, కుమారుడు సాయి రామకృష్ణ ఆయురారోగ్యేశ్వరాలతో నిలబడాలని సాయినాథ్ వారికి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించాలనుకుంటాం. దీంతో ముఖ్యమైన వ్యక్తి శ్రీ నారాయణ గుప్త గారు. ఎందుకంటే ప్రతి కార్యక్రమానికి ఆయన ముందు పెట్టుకుంటున్నాం. అడిగంట కలుస్తారు, గొడవ పడతారు, ఫైటింగ్ చేస్తాం, మళ్ళీ కానీ ఒప్పుకుంటారు. ఈ రోజు ఇంకొక సుదీరం ఏమంటే మాకు ఆప్తమిత్రుడైనటువంటి శ్రీ డాక్టర్ శంకరరావు గారు ఈ రోజు మాకు దర్శనం ఇచ్చేశారు. సాయిబాబా దర్శనం రోజు నారాయణ గుప్త గారిని చూస్తున్నాం. కానీ ఇద్దరు ఉంటేనే బాగుండేది. ఇద్దరు ఉంటే ఒకరుంటే ఏం బాగుంటది? నాకు ఆయన పక్కన లేకుంటే వెలితిగా అనిపించేది. ఈ రోజు నారాయణ గుప్త గారు ఈ కార్యక్రమానికి ముందుండి ఇంత కార్యక్రమాన్ని దత్తసాయి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన ఈ కార్యక్రమాల కర్తకు మరియు ఈ మందిర నిర్మాణంలో అత్యంత శ్రద్ధ కనపరిచి ఈ సహకారం అందించినటువంటి శ్రీ డాక్టర్ శంకరరావు గారికి మరియు వారి శ్రీమతి విజయలక్ష్మి గారికి, దత్తసాయి సేవా సంఘానికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మరియు పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ముగిస్తున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి
దయచేసి భక్తులందరూ వేసి సైడ్లో సింగిల్ గవర్నమెంట్ ఇచ్చుకుంటే సెంటర్ ఓపెన్ స్పేస్ లో వాళ్ళకి కూర్చొని చెప్పడానికి సౌకర్యంగా ఉంటుంది. భక్తులు సహకరించవలసిందిగా కోరుతున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరు పర్యటన సేవలో పాల్గొని బాబాకు ప్రాథమికంగా ఆశిస్తున్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. గట్టిగా చెప్పలే అంటే నారాయణ గుప్తా మీద మీకు అభిమానం లేదన్నమాట. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. ఇంకొక ఉండాలని మనసారా ప్రార్థన చేస్తున్నాం. శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ కి జై. మా ట్రెజరర్ డబ్బులుండే ఆయన డబ్బులు శతమానం భవత్సతాయ పురుషవేంద్రే ఆయుష్యవేంద్రే ప్రతిష్టతే. ఎదురసరనే ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతే ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. గురు సాయినాథ్ మహారాజాయ కృపా కటాక్షం సిద్ధిరస్తు. కమిటీ మొగోళ్ళైనా పర్వాలేదు రండి, కమిటీ మెంబర్స్. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఆయన ఎదిరించడం జరిగింది. ఆయనకు ఎంత ఇచ్చినా మన రుణం తీసుకోలేము. అటువంటి మహా మనిషి శ్రీ కుమారస్వామి గారు. నాకు ఒక పండి బట్టి నాకు ఎటువంటి రోజు అని మమ్మల్ని మధ్యాహ్నం నుంచి చేస్తూ ఉంటాడు. అయినా మనం వచ్చి ఒక గుడికి పోయి ఒక సత్కారం చేయాలంటే మనకు వచ్చింది కాదు, ఆయన ఇష్టమైంది కాదు, మనకు వచ్చింది మనకు. ఆయన ఇంకా ముందు లేదు ఆరోగ్యంలో ఉండాలని నేను ఎవరి ఏదైతే మేము బాగా ఎందుకంటే 15 ఏళ్ళు చేసినాము. 80 ఏళ్ళు అంటే 3 years మేము దత్తసాయి కుమారస్వామి గారి ఎదుగుదలని నేను ప్రమాణిస్తున్నాను. దానికి ఖర్చు భయపడేది లేదు, ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఆయన వచ్చి మనందరినీ ఆశీర్వాదం చేస్తే ఆయన ఒక పెద్ద మహావరుచగా మారుతుంది. కానీ ఆయన నిండు వేళ చల్లగా ఉండాలని భగవంతుని ఆ సాయినాథుని మరీ 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 కోరుకుంటున్నాను. దేవుడు రాష్ట్రీయ ఆరోగ్యాలు ఇవ్వాలని, ఆ సాయినాథుడు ఎప్పుడు వారిని కరుణించాలని, నిండు రోజులు చల్లగా వదిలాలని కోరుతున్నాను. అదేవిధంగా మన అబ్బాయి గారు అక్కడ గారు ఈ వెండి ఫోటో మీరు 1 లక్షల రూపాయలు వెండి ఫోటో ఇచ్చారు. అది కూడా దత్తసాయి సేవా సంఘానికి
एकदा ब्रह्मण उपहरति एकदैव यजमान आयुस्तेजो ददाति ओम साई श्री साई जय जय साई 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 ओम ददाति देव्यो शानीति एकदा ब्रह्मण उपहरति एकदैव यजमानः युक्तेजो ददाति श्री भव श्री Saai